హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నన్ను వెక్కిరించకు. నన్ను వెక్కిరించకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ మోక్ మీ, డోంట్ మోక్ మీ అంటే నన్ను వెక్కిరించకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతిగా నటించడం ఆపు. అతిగా నటించడం ఆపు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టాప్ ఓవర్ యాక్టింగ్, స్టాప్ ఓవర్ యాక్టింగ్ అంటే అతిగా నటించడం ఆపు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేనేం చేయలేదు. నేనేం చేయలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్ అంటే నేనేం చేయలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఏం చేసావో చెప్పు. నువ్వు ఏం చేసావో చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ యూ డిడ్, టెల్ మీ వాట్ యూ డిడ్ అంటే నువ్వు ఏం చేసావో చెప్పు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నన్ను కాసేపు వదిలేయ్. నన్ను కాసేపు వదిలేయ్. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లీవ్ మీ ఫర్ ఎ వైల్, లీవ్ మీ ఫర్ ఎ వైల్ అంటే నన్ను కాసేపు వదిలేయ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు చిరాకు తెప్పించకు. నాకు చిరాకు తెప్పించకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ఇరిటేట్ మీ, డోంట్ ఇరిటేట్ మీ అంటే నాకు చికాకు తెప్పించకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఏది కావాలంటే అది చేస్తాను. నాకు ఏది కావాలంటే అది చేస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో I do whatever I want, I do whatever I want అంటే నాకు ఏది కావాలంటే అది చేస్తాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అది ఏమైనా నేను పట్టించుకోను. అది ఏమైనా నేను పట్టించుకోను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ కేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ కేర్ అంటే అది ఏమైనా నేను పట్టించుకోను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అది ఏమైనా సరే నువ్వు పట్టించుకోవాల్సిందే. అది ఏమైనా సరే నువ్వు పట్టించుకోవాల్సిందే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు హ్యావ్ టు కేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు హ్యావ్ టు కేర్ అంటే అది ఏమైనా సరే నువ్వు పట్టించుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కనీసం ఆమెకు ఉద్యోగమైనా ఉంది కానీ నీకు అది కూడా లేదు. కనీసం ఆమెకు ఉద్యోగమైనా ఉంది కానీ నీకు అది కూడా లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అట్లీస్ట్ షీ హ్యాస్ ఎ జాబ్ బట్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్, అట్లీస్ట్ షీ హ్యాస్ ఎ జాబ్ బట్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్ అంటే కనీసం ఆమెకు ఉద్యోగమైనా ఉంది కానీ నీకు అది కూడా లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అవును కానీ ఆమె దానితో సంతోషంగా లేదు. అవును కానీ ఆమె దానితో సంతోషంగా లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎస్ బట్ షీ ఈస్ నాట్ హ్యాపీ విత్ ఇట్, ఎస్ బట్ షీ ఈస్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అంటే అవును కానీ ఆమె దానితో సంతోషంగా లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎందుకు ఆమె ఉద్యోగంలో సమస్య ఏమిటి, ఎందుకు ఆమె ఉద్యోగంలో సమస్య ఏమిటి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై వాట్స్ రాంగ్ విత్ హర్ జాబ్, వై వాట్స్ రాంగ్ విత్ హర్ జాబ్ అంటే ఎందుకు ఆమె ఉద్యోగంలో సమస్య ఏమిటి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, జీతం తక్కువ పనిభారం ఎక్కువ, జీతం తక్కువ పనిభారం ఎక్కువ.
ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద సాలరీ ఈజ్ లో అండ్ ద వర్క్ ప్రెజర్ ఈజ్ హై. ద సాలరీ ఈజ్ లో అండ్ ద వర్క్ ప్రెజర్ ఈజ్ హై అంటే జీతం తక్కువ, పని భారం ఎక్కువ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది నీకు చివరి హెచ్చరిక. ఇది నీకు చివరి హెచ్చరిక. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ వార్నింగ్. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ వార్నింగ్ అంటే ఇది నీకు చివరి హెచ్చరిక. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను నిన్ను ముందే హెచ్చరించాను. నేను నిన్ను ముందే హెచ్చరించాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వార్న్ యూ ఆల్రెడీ. ఐ వార్న్ యూ ఆల్రెడీ అంటే నేను నిన్ను ముందే హెచ్చరించాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు తినడం అయిపోయిందా. నువ్వు తినడం అయిపోయిందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఫినిష్డ్ ఈటింగ్. హ్యావ్ యూ ఫినిష్డ్ ఈటింగ్ అంటే నువ్వు తినడం అయిపోయిందా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు ఈట్ ఎట్ హోమ్. దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు ఈట్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో తినడానికి ఏమీ లేదు. నెక్స్ట్ సెంటెన్స్, నిన్ననే సరుకులు తెచ్చానుగా అవి అంతా అయిపోయాయా. నిన్ననే సరుకులు తెచ్చాముగా అవి అంతా అయిపోయాయా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వి జస్ట్ బాట్ గ్రోసరీస్ ఎస్టర్డే. ఆర్ దే ఆల్ గాన్. వి జస్ట్ బాట్ గ్రోసరీస్ ఎస్టర్డే. ఆర్ దే ఆల్ గాన్ అంటే నిన్ననే సరుకులు తెచ్చాముగా అవి అంతా అయిపోయాయా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అవును నిన్న రాత్రి నీ స్నేహితులు వచ్చి అన్నీ తినేశారు. అవును నిన్న రాత్రి నీ స్నేహితులు వచ్చి అన్నీ తినేశారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎస్ యువర్ ఫ్రెండ్స్ కమ్ ఓవర్ లాస్ట్ నైట్ అండ్ ఎయిట్ ఎవ్రీథింగ్. ఎస్ యువర్ ఫ్రెండ్స్ కమ్ ఓవర్ లాస్ట్ నైట్ అండ్ ఎయిట్ ఎవ్రీథింగ్ అంటే అవును నిన్న రాత్రి నీ స్నేహితులు వచ్చి అన్నీ తినేశారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కనీసం నీ పని సమయానికి పూర్తి చేయి. కనీసం నీ పని సమయానికి పూర్తి చేయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అట్లీస్ట్ ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్. అట్లీస్ట్ ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్ అంటే కనీసం నీ పని సమయానికి పూర్తి చేయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.